హలో! హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు మా కూర ఏంటంటే చామదుంపలు, ఎండు రొయ్యలు, కోడిగుడ్డు అనమాట. ఇదైతే నేను కూర ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం తింటున్నాను కూడా అండి. ఎందుకనంటే ఈ కూరకు ఒక స్టోరీ ఉందనమాట. ఆ స్టోరీ ఏంటంటే నాకు చామదుంపలు, ఇంకొకటి కంద అంటారు. అది ఈ 2 కూడా కొంచెం నాకు కన్‌ఫ్యూజ్‌లో ఉంటాననమాటండి. ఎందుకంటే ఈ 2 కూడా కొంచెం సిమిలర్‌గా ఉంటాయి కాబట్టి నాకు ఎందుకంటే దుంపలు, కంద కూడా కొంచెం ఈక్వల్‌గా ఉంటాయి కాబట్టి నాకు కొంచెం ఇదనమాట. ఎందుకంటే అది కంద తిన్నప్పుడు అది ఇన్ఫెక్షన్‌లాగా వచ్చి దురద అట్లా వస్తదంట. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి అలాగే మా చుట్టాల అబ్బాయి అనమాట అండి. మరి చిలకడ దుంప అనుకున్నాడో మరేమో తెలీదు తినేసాడు. తినేస్తే అది ఏమైందంటే నోరంతా కూడా దురదలా వచ్చేసి, పొక్కుల్లా వచ్చేసి చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది. అందుకే నాకు భయమండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వండలేదు. అయితే మొన్న మా పిల్లలైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్లారనమాట. అక్కడ మా వదిన చేసిందంట కర్రీ. చాలా బావుందని చెప్పారు. మా వదిననడిగి వండాననమాట. ఈ కర్రీ రెసిపీ వచ్చేసి మా వదినండి. అయితే ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుని బాండీలో నూనె వేసుకుని ఫస్ట్ ఎండు రొయ్యలైతే నేను ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసాను. అయితే ఒక పక్క కుక్కర్‌లో అయితే చామదుంపలు నీట్‌గా ఒక 2, 3 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే అవి కొంచెం మట్టి మట్టిగా ఉంటాయి కాబట్టి నీట్‌గా కడుక్కోవాలి. కడుక్కొని కుక్కర్‌లో అయితే కోడిగుడ్లు, చామదుంపలు కలిపి ఒక 4 విజిల్స్‌కి కుక్కర్ అయితే పెట్టేశానండి. చామదుంపలు కూడా ఉడికిపోయినాయి చూడండి. చామదుంపల పైన కొంచెం పొట్టు ఉంటదండి. అది తీసేసుకోవాలి. ఉడికిన తర్వాత ఇట్లా మనకి చేత్తో వచ్చేస్తదనమాట. అలాగే ఆనియన్స్ అవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేనైతే చామదుంపలు కూడా వేసేసాను. అందులోనే పసుపు, ఉప్పు కూడా వేసేసానండి. ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది ఇంట్లో మేము పట్టించుకున్న కారం అండి. కొంచెం స్పైసీగానే ఉంటది. మేమైతే నేనైతే కొంచెం కారం ఎక్కువే తింటానండి. అందుకే ఒక 3 స్పూన్స్ అయితే కారం వేశాను. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువే వేశాను కాబట్టి సరిపోతదండి. మూత పెట్టేసుకుంటున్నాను. ఒక పక్కేమో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీట్‌గా కడుక్కొని దాన్ని మంచిగా రసమైతే తీసేసుకుని కూరలో అయితే వేసేసుకుంటున్నాను. చూడండి మంచిగా అయితే వేసేసుకోవాలి. ఇంకొకటండి చింతపండుని కడుక్కోవాలి. ఎందుకంటే దానిలో ఇసక ఉంటది కాబట్టి కడుక్కున్న తర్వాతే నానబెట్టుకోవాలి. అయితే నాకు పులుపు అయితే సరిపోలేదు. అందుకే మళ్ళా ఇంకొకసారి అయితే వేస్తున్నాను. ఈ కూర ఇలాగే వండుతారా? లేకపోతే ఇంకా వేరేలా వండుతారో తెలిసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి. తిన్నవాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుని మనకి కూరకి సరిపడా వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఎంతైతే ఆ దుంపలు ఉన్నాయో అవి మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఒకసారి అవి తెరిలిన తర్వాత చూడండి చక్కగా తెరులుతుంది కదా పులుసు. ఇప్పుడు కోడిగుడ్లు కూడా ఒలిచేసుకున్నాను నేను. వాటికి నాట్లు కూడా పెట్టేసుకున్న కోడిగుడ్లు మనం పులుసులో వదిలేసుకోవాలి. అలాగా మంచిగా పులుసు అంతా కూడా ఉప్పు, కారం, పులుపు అవన్నీ కూడా కోడిగుడ్లకు పట్టి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట కోడిగుడ్లు. ఒకసారి గట్టితో కలిపేసుకోవాలి. ఎందుకంటే కోడిగుడ్లకి మనం నాట్లు పెట్టుకుంటాం కాబట్టి అవి కలిసిపోకుండా ఊరికనే ఏమంటారు విడిపోయినట్లు అయిపోతాయి కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. నేను ఎండు రొయ్యలు ముందే ఫ్రై చేసేసుకున్నాను అన్నాను కదండి. అవి కూడా వేసేసుకున్నాను. చూసారా కర్రీ చక్కగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఎండు రొయ్యలు కూడా వేసేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కర్రీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. చాలా బాగా వచ్చింది.